స్టార్బక్స్ ఒక గ్లోబల్ కాఫీ షాప్ మాత్రమే కాదు, ఒక బ్యాంకు కూడా అని మీకు తెలుసా? ఇది అన్అఫీషియల్ మాత్రమే. స్టార్బక్స్ ప్రతిరోజు 8 మిలియన్ కప్స్ కంటే ఎక్కువ కాఫీని అమ్ముతున్నప్పటికీ దానిని బ్యాంకుగా ఎందుకు పరిగణిస్తారో తెలుసా? తెలుసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టార్బక్స్ 1971లో ఒక కాఫీ బిన్ అమ్మే కంపెనీగా స్టార్ట్ అయింది. అయితే హావర్డ్ స్కాల్జ్ స్టార్బక్స్ని కొన్న తర్వాత దానిని కాఫీ షాప్గా మార్చేశారు. అతని ఆధ్వర్యంలో స్టార్బక్స్ చాలా వేగంగా విస్తరించింది. ఎంతలా అంటే వితిన్ 10 ఇయర్స్లో 2500 స్టోర్స్ ఓపెన్ అయ్యాయి. ఈ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ వల్ల కస్టమర్స్ను మరింత అట్రాక్ట్ చేయడానికి స్టార్బక్స్ లాయల్టీ కార్డును ఇంట్రడ్యూస్ చేసింది. కస్టమర్స్ బై క్యాష్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కాకుండా స్టార్బక్స్ లాయల్టీ కార్డు ద్వారా పే చేస్తే రివార్డ్ సిస్టమ్ ద్వారా ఫ్రీ కాఫీ పొందవచ్చు. స్టార్బక్స్ ప్రజలకు ఒక అలవాటుగా మారడంతో ప్రపంచవ్యాప్తంగా 41% స్టార్బక్స్ కస్టమర్స్ లాయల్టీ కార్డులో ఎక్కువ మొత్తంలో మనీని యాడ్ చేస్తున్నారు. 2022 నాటికి స్టార్బక్స్ లాయల్టీ కార్డులో ఉన్న మొత్తం డబ్బు విలువ $1.8 బిలియన్. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అమెరికాలో ఉన్న 85% బ్యాంక్స్ అసెట్ వాల్యూ $1 బిలియన్ కంటే తక్కువే ఉన్నాయి. అలాంటిది స్టార్బక్స్ $1.8 బిలియన్ తమ కస్టమర్స్ దగ్గర 0% మీద లోన్ తీసుకొని ఆ డబ్బుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం లేక కొత్త స్టోర్ ఓపెన్ చేయడానికి ఉపయోగిస్తుంది. ఒకవేళ స్టార్బక్స్ని అఫీషియల్లీ బ్యాంకుగా ప్రకటిస్తే అది అమెరికా లార్జెస్ట్ బ్యాంక్ ర్యాంకింగ్లో 385 స్థానంలో ఉంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక నివేదికలో తెలిపింది.